హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో ఉన్న వార్తను చదువుదాం. స్థానిక రిజర్వేషన్లు ఎలా? స్థానిక రిజర్వేషన్లు ఎలా? బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ అని చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వం ఏర్పడితే ఏం చేయాలి? కులగణన చేసినాం అన్నారు. అది ఎడిపోయింది తెలవదు. ఆ ఫలితం కంటే కూడా ఇప్పుడు నెగెటివ్ ఇంపాక్ట్ 42% రిజర్వేషన్లు లేకుండా ఒకవేళ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోతే బీసీ సమాజంలో వ్యతిరేకత వద్దనేది కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఎలా అంటే ఏం లేదు. ఎలా ఏముంది స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఎలా అంటే అమలు చేయాల. లేదంటే మోసం చేయాలి. రెండే ఉంటాయి ఇగ. అమలన్నా చేయాలి, మోసమన్నా చేయాలి, అబద్ధం ఆడాలి. ఇప్పుడు అమలు చేసే పరిస్థితి ఉందా? అంటే దానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు హింట్ ఇచ్చిండు. అమలు చేసే పరిస్థితి లేకపోతే పార్టీ పరంగా మేము అమలు చేస్తాం. పార్టీ పరంగా టికెట్లు ఇస్తాం బీసీలకి 42% అని. బీసీ సంఘాలు, బీసీ సామాజిక వర్గం ఏమంటుందంటే, నువ్వు పార్టీ పరంగా దానికి ఒక డిక్లరేషన్ ఎందుకు? దానికి ఎన్నికల హామీ ఎందుకు? ఏది మేము అడుక్కునేవాళ్ళం, నువ్వు దానం చేసేటోడివా? నువ్వేంది పార్టీ పరంగా ఇచ్చేది? మాకు చట్టం ఇయ్యాల అని చెప్పి బీసీలు అడుగుతున్నారు. మరి ఆ చట్టం ఇయ్యటానికి సాధ్యపడిద్దా అంటే సాధ్యపడే పరిస్థితి లేదు ఇప్పుడు. కేంద్రంలో చట్టం చేయాలి, పార్లమెంటే చేయాలి, 50% రిజర్వేషన్ల పైన ఉన్న సీలింగ్‌ని ఎత్తేయాల. అదంత ఈజీయా? సాధ్యమయ్యే పనా? కాదు. కానీ ఓట్ల కోసం అయితే చెప్పారు సాధ్యం అయిద్దని. ఆ రోజు ఎక్కడ ఇయన్నీ చెప్పలే అమెరికలో. మేము అమలు చేస్తాం అన్నారు అంతే. ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వంలో అంతకుముందే 34% బీసీలకు రిజర్వేషన్ ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టులకు పోతే దానిపైన 50% రిజర్వేషన్ దాటింది కాబట్టి ఆ 34% నుంచి 22% తగ్గించింది కోర్టు. ఆ తగ్గించినందుకే 34ని 22%కి తగ్గించాల్సిన పరిస్థితి న్యాయపరమైన చిక్కుల వల్ల కేసీఆర్ ప్రభుత్వం చేసింది. దాన్ని వీళ్ళేం చేశారు? కేసీఆర్ బీసీలను అన్యాయం చేసిండు. 34 ఉంటే 22 చేసిండు. లేదు లేదు మేము 42 చేస్తాం అన్నారు ఓట్ల కోసం. అది ఏందనేది వాళ్ళకి తెలుసు. కోర్టు ఏం చెప్పింది? కోర్టు వల్లనే ఆగింది అని చెప్పి. ఇయాల మళ్ళా అదే కోర్టుకు పోవాలనో లేకపోతే జీవో చేద్దాం, జీవో చేసి అమలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవడో ఒకడు కోర్టుకు పోతాడు, కోర్టు ఆపిద్ది. అంటే మరీ ఎవరి చెవిలో పూలు పెడతారు మీరు? కోర్టు ఆపితేనే కదా 34 నుంచి 22కి అయింది. మళ్ళా మీరు ఇయాల ఏం జీవో చేస్తారు? 42% ఇస్తున్నట్టు జీవో చేస్తారు. ఆల్రెడీ కోర్టులో ఉంది కదా! కోర్టు ఆపింది కదా! మళ్ళీ ఈ జీవోని కూడా రద్దు చేద్ది. ఇక అట్లా అంటే ఏం చేస్తాం? కోర్టు జీవో రద్దు చేసింది కాబట్టి ఇక మేము పాత పద్ధతిలోనే పెడతాం అంటారు. దీనికోసం ఈ డిక్లరేషన్‌లు, ఈ కథాతంగం, సంవత్సరం నుంచి ఎన్నికల వాయిదా, మన కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు ఆగటం ఎన్నికలు జరగకపోతే, ఇయన్నీ దీనికోసమా? రైతు భరోసా విషయంలో కూడా ఇదే చేశారు. రైతు బంధు కేసీఆర్ ఎవరికంటే వాళ్ళకి ఇచ్చిండు. పెద్ద పెద్దోళ్ళకి, బడాబాబులకి, ఫామ్ హౌస్‌లు ఉన్నోళ్ళకి, దొరలకి, వందల వేల ఎకరాలు ఉన్నోళ్ళకి. నేనొస్తే అది చేయనంటి. ఏం చేసినా ఏం లేదు ఆడ. నేను 15,000 ఇత్తా ఎకరానికి అనంటివి. రైతు రుణమాఫీ విషయంలో కూడా అదే అంటి. రైతు రుణమాఫీ మీరు ఎవరు రుణాలు కట్టొద్దు. ఇంకెవరన్నా ఉంటే కొత్తోళ్ళు కూడా తెచ్చుకోండి. నేను 2,00,000, 2,00,000 పైన ఉన్నాయి కట్టను 2,00,000 వరకు ఉన్నాయి. నేను పే చేస్తా. మిగతావి మీరు పే చేసుకోవాలంటి. అక్కడే ఎగ్గొడితి. పైనున్నోళ్ళందరిని ఎగ్గొడితి. రైతు భరోసా విషయంలో 15,000 పోయి 12,000 ఏంటి? మరి అది ఎందుకు చెప్పినవు? ఇదెందుకు చెప్పినవో అర్థం కాదు. 15 ఎందుకు చెప్పినవు? దాన్ని 12 ఎందుకు చేసినవు? మళ్ళా అందరికిస్తా నేను. మళ్ళా కేసీఆర్ ఎవరికిచ్చిండో వాళ్ళకిత్తి. ఇక నువ్వు మారిందేది నీ మార్పిడేది. ఇక ఇది కూడా అది. స్థానిక సంస్థల రిజర్వేషన్ అంశం మళ్ళా కేసీఆర్ ఏ రిజర్వేషన్‌తోని 22, 23% పెట్టిండో ఎన్నికలు అదే దాంతోని పెడతావు. ఇయన్నీ కాకమ్మ కథలు. పార్టీ పరంగా ఇత్తాం, ఇత్తాం. అది అయ్యే పనేనా? చట్టం ఉంటేనే దిక్కు లేదు. పార్టీ పరంగా ఏడిస్తారు మీరు? మీరు పార్టీ పరంగా బీసీకి ఇత్తే అవతలోడు ఇంకొకడికి ఇస్తాడు బలమైనోడికి. అప్పుడు ఎవరు గెలుస్తారు? అంటే ఎవరి చెవిలో పూలు పెట్టదలుచుకున్నారు? జీవో చేస్తారట ఇప్పుడు. జీవో చేయాలని ప్రయత్నం అట. అంటే మేము చేసినాం కోర్టు ఆపింది. మీరు చేసేదేంది? ఇంతకుముందున్న జీవోనే కోర్టు ఆపి మళ్ళా మీరు కొత్తగా చేసేదేంది? జీవో ఇవ్వొచ్చా? చట్టం లేకుండా ఉత్తర్వులు సాధ్యమేనా? అడ్వకేట్ జనరల్‌తో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు. ఇదంతా చెవిలో పూలు పెట్టడం. అడ్వకేట్ జనరల్‌తో చర్చలేంది? చట్టం లేకుండా ఉత్తర్వులు సాధ్యమేనా అడగటం ఏంది? సాధ్యం గాకనే కదా 34 నుంచి 22కి తగ్గింది. ఆ తగ్గినందుకేగా మళ్ళా మీరు హామీ ఇచ్చింది చేస్తా అని చట్టం చేసి. ఇది మొత్తానికైతే ఇక చేస్తే మోసమా? లేదంటే అమలా? అమలైతే కాదు మోసమే ఉందిగ. రైట్. బతికున్నప్పుడు పట్టించుకోలే, చనిపోతే వచ్చారా? మృతుడి నలుగురు పిల్లలపై గ్రామస్తులు కన్నారా? మృతదేహం దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డగింత. అందరూ తలో చేయి వేసి అంత్యక్రియలు పూర్తి. మెదక్ జిల్లా ఒట్టూరు గ్రామంలో ఘటన. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం ఒట్టూరు గ్రామంలో 5 పిల్లలట. 3 అమ్మాయిలు, 2 కొడుకులు. అందులో ఒక కొడుకు చనిపోయిండట. ఇక నలుగురు మిగిలి ఉన్నారు.
తండ్రి ఒక్కడే ఉండు, ఒంటరి భార్య చనిపోయింది. తండ్రి ఒక్కడే ఉండు. ఆ తండ్రిని బతికున్నప్పుడు ఒకడు పట్టించుకోలేదట. మందులకు గాని, తిండికి గాని, కింద పడ్డంటే దెబ్బ తగిలిందంటే ఒకడు రాలేదట. ఈ చనిపోయిండని ఊర్లో వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చారట అక్కడక్కడ నుంచి. వచ్చి మేము అంత్యక్రియలు చేస్తామంటే గ్రామస్తులు కన్నెర్ర చేశారు. అంటే ఎంత ఆవేదన ఉందో. అంటే గ్రామస్తులే తలా ఒక చెయ్యేసి, తలా ఇంత డబ్బులేసుకొని అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎంత వరస్ట్ ఫెలోసో అర్థమైంది. వాళ్ళని దగ్గరకు కూడా రానీయలేదట. ఈవెన్ పోలీసులో ఇంకో చట్టాన్నో కూడా మద్దతు తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు చేసిన ఘనకార్యాలు అట్టున్నాయి. తండ్రి బతికున్నప్పుడు చూడనోడు సచ్చినాక తద్దినం పెడితే ఏమవుద్ది? ఇప్పుడు పిల్లలు అట్ట తయారయ్యారు కొన్ని కుటుంబాల్లో. బతికున్నప్పుడు అసలు పట్టించుకోరు. తిండే బెటర్ ఒక ముద్ద కూడా. చనిపోయిన తర్వాత స్టేటస్‌లు పెడతారు. స్టేటస్‌లు, తద్దెనాలు, నదుల కాడికి పోయి అయి చేయటం, ఇది చేయటం. ఇయి చేస్తే ఏమవుద్ది? బతికున్నప్పుడు ఏమన్నా తిండి పెడితే బతికినప్పుడు వాడు తలుచుకుంటాడు గాని ఎవడన్నా. చనిపోయాక స్టేటస్‌లు పెడతారు కొంతమంది. చనిపోయాక ఏదో భక్తి ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు స్టేటస్‌లు పెడితే ఏమవుద్ది? నిజాలు నిజంగా చేయాల్సింది చేయాలి గానీ, ఇది నిన్న మెదక్ జిల్లాలో జరిగింది. ఇంకోటి బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఇవ్వలేదని తల్లిపై పెట్రోల్ పోసి నిప్పు. ఓ కుమారుడి ఘాతుకం 90% గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలు. వరంగల్ జిల్లా కుంటపల్లిలో ఘటన. ఇగో ఇది చూడండి. ఇట్లా ఇట్లా అయింది. ఉన్మాదంగా తయారైతున్నారు. తల్లి, బిడ్డ, తల్లి, కొడుకు రిలేషన్ లేదు. భార్య, భర్త రిలేషన్ లేదు. మానవత్వం లేదు. మానవ సంబంధాలు లేవు. కుటుంబ సంబంధాలు లేవు. అన్నీ మంట కలిసినాయి. స్వార్థం. ఈ మధ్యకాలంలో భార్యలు భర్తలను చంపటం. మాటేసి సుపారీలిచ్చి మరీ చంపిస్తున్నారు. అయి చూస్తూనే ఉన్నాం. మళ్ళా తల్లిని పెట్రోల్ పోసి నిప్పటిచ్చిండు. బ్యాంకులో ఖాతాలో డబ్బులుంటే నాకెందుకు ఇవని. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు గన్నవరా ఇలాంటి వాళ్ళని అనే పరిస్థితి కూడా తల్లులు వచ్చే ప్రమాదం ఉంది. ఆవేదన పడే అవకాశం ఉంది. ఇంత దారుణమా? అకౌంట్‌లో పడ్డ డబ్బులు ఇయలేదని చెప్పి పెట్రోల్ పోసి నిప్పట్టిస్తే వస్తాయా డబ్బులు? జైలుకి పోతావు నువ్వు. తప్ప ఏమొస్తాయి? కనీసం విజ్ఞత ఉండాలిగా, ఆలోచించుకోవాలిగా. తల్లి కదా! ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధి ఆగదు. హైదరాబాద్‌ని డెవలప్ చేసి తీరుతాం. కంచగచ్చిబౌలి భూములపై న్యాయ పోరాటం. లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం. అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిని క్షమించొద్దు. ఈవీ వాహనాలకు ట్యాక్స్ రద్దు. పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌కు మోడీ ఏమిచ్చారు? కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి అని చెప్పి నిన్న అక్కడ హైటెక్ సిటీ దగ్గర గచ్చిబౌలి దగ్గర పీజీఆర్ ఫ్లైఓవర్ను ప్రారంభించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధి ఆగదట. ఆగొద్దు మరి. ఎల్లుండి టీబీజేపీకి కొత్త చీఫ్. నేడు నోటిఫికేషను. రేపు నామినేషన్లు. బీసీలకి అధ్యక్ష పీఠం దక్కే ఛాన్సు. నేడు రాష్ట్రానికి అమిత్ షా. నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం. అధ్యక్షుడి పేరుపై సంకేతాలు ఇచ్చే ఛాన్స్ ఉందట. ఇవాళ అమిత్ షా వస్తాడు. నిజామాబాద్లో పసుపు బోర్డుకు సంబంధించిన ఆఫీస్ ఓపెనింగ్ అట. ఆ ఓపెనింగ్కి ఆయన అరవింద్ కుమార్ పిలిచిండు. నిజామాబాద్ ఎంపీ వస్తాడు. వచ్చి రాష్ట్రానికి వస్తాను కాబట్టి హింట్ ఇచ్చిపోతాడు అని చెప్పి. ఎవరు అధ్యక్షుడయ్యే అవకాశం ఉందనేది ఆయన చిన్న హింట్ ఇచ్చిపోతాడు. ప్రధానంగా బీసీ నాయకుడికి వస్తుంది. అది కూడా ఇప్పుడు ఎంపీగా ఉన్న నాయకుడికి వస్తుందని ఒక చర్చ. బీసీ నాయకులు ఎంపీగా ఉన్న వాళ్ళలో ఈటెల రాజేంద్రుడు ప్రధానంగా ఉద్యమకారుడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిండు. ఉద్యమ ఫేసు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడున్న బీజేపీ నాయకుల్లో అత్యంతగా ఉద్యమ ఫేస్గా ఉంది ఆయనే. అప్పుడు బీఆర్ఎస్లో ఉండి ఉద్యమం చేసిండు. దాని తర్వాత అరవింద్ కుమార్ కూడా బీసీఏ, బండి సంజయ్ కూడా బీసీఏ. వీళ్ళంతా ఎంపీలు బీసీగానే ఉన్నారు. మరి ఇళ్లలో ఉరికిస్తారు అనేది ప్రధానమైన చర్చ. ఒకవేళ వీళ్ళు కాకపోతే రామచంద్రరావుకు కూడా ఇచ్చే అవకాశం ఉందని ఒక చర్చ. ఈ వీటిలలో ఏదైనా మిస్ అయితే ప్రధానంగా ఈటెల రాజేందర్కి ఎక్కువ మొగ్గు ఉందనేది ఒక చర్చ. ఎందుకంటే సామాజిక వర్గం పరంగా, ఉద్యమ పరంగా, తెలంగాణ వ్యాప్తంగా ఫేస్ వాల్యూ ఉన్న పరంగా వీటన్నిటిని చూసుకున్నప్పుడు ఆయనకే ఇవ్వచ్చు అని. కంచగచ్చిబౌలిలో ఐటీ టవర్లు నిర్మిస్తాం. అభివృద్ధిని విపక్షాలు అడ్డుకుంటున్నాయి. ఎప్పుడు నిర్మించేది? సుప్రీంకోర్టులోనా? సుప్రీంకోర్టులో కేసు అయితే దాన్ని కనీసం డిఫైన్ చేసుకునే పరిస్థితి లేదా? సుప్రీంకోర్టులో కేసులో కనీసం డిఫైన్ చేసుకునే పరిస్థితి లేదా? ఆ భూములు మాయే కోర్టు చెప్పింది, ఆ భూములు మాయే కోర్టు చెప్పింది అంటుంది. వాళ్ళు ఏమంటుంది సుప్రీంకోర్టు? చెట్లు ఎందుకు కొట్టినో చెప్పురా నాయన, భూమి కొడుతుందో ఏమో అడగట్లేదు. భూమి టైటిల్ గురించి మేము డిస్ప్యూట్ చేయట్లే. అసలు ఆ టైటిల్ ప్రస్తావన ఏడొద్దు. చెట్లు ఎందుకు కొట్టి నువ్వు పర్యావరణానికి హాని ఎందుకు కలిగించిన అడిగింది. దాన్ని డిఫైన్ చేసుకోలేక ఆ కేసును అట్టబడేశారు. నేను టవర్లు నిర్మిస్తా అంటాడు. మీ పదవే అయిపోద్ది టవర్లు నిర్మించడానికి. తెలంగాణపై ఎందుకు వివక్ష? మోదీ ఏమిచ్చిండు, కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు అని సీఎం రేవంత్ రెడ్డి అడుగుతుండు. మీరేం అడిగారు మరి? తెలంగాణపై వివక్ష వాస్తవంగా బీజేపీ చూపిస్తుంది. 8 మంది ఎంపీలను ఇచ్చింది తెలంగాణ సమాజం మోడీకి కానుగ్గా.
8 మంది ఎంపీలు ఇస్తే కనీసం ఒక 8,000 కోట్లు కూడా కేటాయించలేని పరిస్థితి బీజేపీ గవర్నమెంటు, కూటమి, ఎన్డీఏ కూటమి. 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఒక 8,000 కోట్లు కూడా తెలంగాణకి ఇయ్యలే. వాస్తవం. ఏమి ఇచ్చిండంటే ఏమి ఇయ్యలే. ఏం తెచ్చిండంటే ఏం తేలే. మరి మీరేం అడిగారు? ఏం ఉద్యమం చేశారు? వాళ్ళు ఏమి ఇయ్యరు, ఏమి తేరు. మీరేం చేస్తారు మరి? మోడీ పైన ఎందుకు పోరాటం చేయట్లే? ఎందుకు ఉద్యమాలు చేయట్లే? ఏంది మీరు పోతుండ్రు, కాగితం ఇస్తుండ్రు, వస్తుండ్రు ఫార్మాలిటీ కోసం గాని ఉద్యమాలు ఎక్కడ పోయినాయి? బీజేపీ పైన, మోడీ పైన, కూటమి ప్రభుత్వం పైన ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? దాని వెనకున్న మతలబేంది? ఇప్పటికే బనకచెర్ల అనే ప్రాజెక్టుతోని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి నష్టం చేయబోతుండు. తెలంగాణకి అనుమతి లేకుండా, తెలంగాణకి చెప్పకుండానే ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తెచ్చుకుండు, ఇచ్చారు కేంద్రం అని చెప్పారు. దానిపైన మీ పోరాటం ఏది? లెటర్లు రాసి, ఉత్తరాలు రాసి ఉత్తగానే వదిలేస్తే అయిపోతుంది. మీరు ఉత్తరాలకు పరిమితం అవుతున్నారు. వాళ్ళేం పని చేయించుకునేదానికి పరిమితం అవుతున్నారు. మీ ఉద్యమాలు ఎడిపోయినాయి? ఉత్తరాలు కాకుండా ఉద్యమాలుగా చేయాల్సింది. మళ్ళీ మీరు బీజేపీ మోడీ ఏమిచ్చాడు, కిషన్ రెడ్డి ఏమి తెచ్చిండంటే అవి 2 చేయనందుకు మీరేం చేశారు? అది చెప్పాలి కదా. మీరేం చేయరు. మీరు చంద్రబాబు నాయుడు గారితో కంటు కావద్దు, మోడీ గారితో కంటు కావద్దు, నేను వాళ్ళతో రిలేషన్స్ని కట్ చేసుకోలేను, వివాదం పెట్టుకోను, వాళ్ళతో గొడవ పెట్టుకోను అంటండి. మళ్ళీ పైకి ప్రశ్నిస్తండి. ప్రశ్నించాల్సింది ఎవరు? మీరు ఉద్యమం చేసేటోళ్ళు ప్రశ్నించాలి. నువ్వు ఉద్యమం చేయవు, వాళ్ళతో సఖ్యతగా ఉంటా అంటండి. ఇక నీకు ప్రశ్నించే హక్కు ఎక్కడిది? రేవంత్ రెడ్డి అడుగుతుండు మోడీ ఏమి ఇచ్చిండు, కిషన్ రెడ్డి ఏం తెచ్చిండని. మహానీసు ఆఫీస్పై బీఆర్ఎస్ దాడి, కేటీఆర్పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తారని ఆరోపిస్తూ అటాకు. ఆఫీస్కి వెళ్లి పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం. నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడి. మీడియా ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారు అని కేటీఆర్ చెప్పిండు. ఆఫీస్ అద్దాలు, కార్లు, న్యూస్ స్టూడియో కెమెరాలు ధ్వంసం చేశారు. నిన్న మహాన్యూస్కి సంబంధించి ఆఫీస్ పైన బీఆర్ఎస్పీ నాయకులు అంటే కేటీఆర్ పైన అనుచితమైన స్టోరీలు చేసిందని, కేటీఆర్ ఏదో హీరోయిన్లు పిలిచిండని, నేను రమ్మన్న కాడికి రావాలి, నువ్వు రాకపోతే నీ సంగతి చూస్తా అని ఫోన్ ట్యాపింగ్లో ఆడియోలిని హీరోయిన్లను బెదిరించిండు అని చెప్పి వాళ్ళు రాశారు. దీంట్లో గమ్మత్తు ఏంటంటే మహాన్యూసు పైన దాడి అనేది ఖండనే. దాంట్లో 2 మాటలేదు. అంటే మీడియా పైన దాడి, మీడియా స్వేచ్ఛ పైన దాడి ఖండించాల్సింది. కానీ ఆ మీడియా కూడా వ్యవహరించే తీరు కొన్ని సంస్థలు, మీడియా సంస్థలు వాళ్ళు కేవలం ప్రజల కోసం వార్తలు రాసినట్టు న్యూస్ ఇస్తున్నట్లేదు. కొన్ని సామాజిక వర్గాల కోసం, కొంతమంది వ్యక్తుల కోసం, కొన్ని పార్టీల కోసం పనిచేస్తున్నట్టుంది. ఆ పార్టీలను వెనకేసుకొచ్చేదానికి, ఆ పార్టీలని ఎలివేట్ చేసేదానికి ఇంకా వేరే వ్యక్తులపైన, వేరే పార్టీలపైన, వేరే వ్యవస్థలపైన విషం జిమ్మే కార్యక్రమం చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ తప్పే. ఫోన్ ట్యాపింగ్లో నిజంగా జరిగి ఉంటే ఎవరైతే జరిగినాయో ఆ ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ చేసే సిట్టో ఇంకోళ్ళు వచ్చి బయటికి వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, వీళ్ళకి నష్టం జరిగింది, వీళ్ళు డ్యామేజ్ అయ్యారు, ఇగో వీళ్ళ వల్ల ఇది జరిగింది, ఇగో వీళ్ళు దీంట్లో అక్యూజ్డ్ అని చెప్తే మీరు వేయచ్చు వార్తలు. అసలు వాళ్ళు ఏం చెప్పరా, ఏం లేదా, కేటీఆర్ హీరోయిన్ పిలిచిండు, ఇవన్నీ అసలు వాళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్ కంటే మీరు చేసే రచ్చ వల్ల ఆ హీరోయిన్లు వాళ్ళ కుటుంబాలలో ఘోష, ఆవేదన. వాళ్ళు చేసింది ఏం కానీ లోపల ఏం చేశారో అది బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ దానికంటే ముందు మీరు చేస్తున్న విష ప్రచారం ఉంది కదా. కేటీఆర్ పక్కన ఇంకొక హీరోయిన్ బొమ్మలేసి, లేకపోతే ఇంకొక ఆయన పక్కన ఇంకో హీరోయిన్ బొమ్మలేసి, ఫోటోలేసి వాళ్ళ పైన విషం చిమ్మి వాళ్ళ పైన దాడి చేస్తారు చూడు, వాళ్ళు దానికి మనోది పెడుతున్నారు. వాళ్ళకి దానికి బాధపడుతున్నారు. ట్యాపింగ్ కంటే ఎక్కువ బాధ ఇప్పుడు పడుతున్నారు. కాబట్టి మీడియా కూడా మనం ఏం వేస్తున్నాం, ఏం చేయాలి, దీనివల్ల ఎవరికి ఏ కుటుంబాల్లో అగాధం వస్తుందనేది చూడాలి. మీరేసే స్టోరీల వల్ల, మీరేసే పిక్చర్స్ వల్ల, మీరేసే ఫోటోల వల్ల వాళ్ళ కుటుంబాల్లో అగాధాలు ఏర్పడుతున్నాయి, గొడవలు ఏర్పడుతున్నాయి, విడిపోయే ప్రమాదం అయింది. ఏది ఆ రోజు ట్యాప్ చేసిన దానికంటూ కూడా మీరు ఇవాళ చేసే ప్రచారం అంత విచ్చలవిడిగిన. ఏదైనా నిజంగానే సిట్ వచ్చి బయటికి మీకు ప్రెస్కి చెప్పి వీడియో వేస్తే తప్పులేదు. ఆ సిట్ హోల్డర్ రాలేదు, ఎవరి ఫోనో చెప్పలేదు, ఏది చెప్పలే, పలానా హీరోయిన్ పలానా ఆయన ఫోన్ చేసిండు అని చెప్పేస్తే మరి దాడులు చేయకపోతే ఏం చేస్తారు? కాబట్టి సమయాన్ని పాటించాలి. కాకపోతే అట్లాంటివి చేసినప్పుడు దాడులు కాదు పరిష్కారం, లీగల్గా పోరాటం చేయాలి తప్ప ఇట్లాంటి మేము ఇక రాళ్ళు ఉన్నాయి, చేతిలో రాడ్లు ఉన్నాయి అని చెప్పి దాడులు చేస్తే కూడా అది కరెక్ట్ కాదు. ఒక పొలిటికల్ పార్టీగా పత్రిక, టీవీ ఛానళ్ళ పైన దాడి చేస్తామంటే ఇక రోజు ఏదో ఒక వార్త వేస్తారు. రోజు దాడులు చేసుకుంటూ పోతే ఏడుంటాయి పేపర్లు, టీవీ ఛానల్ ఉండవు కదా. అంటే మీకు నచ్చినట్టే వార్తలు వేయాలి, మీరు చెప్పిందే రాయాలంటే కూడా కుదరదు కదా. అంటే ఇక్కడ ఆ బ్యాలెన్స్, ఆ గీత దాటింది. కొన్ని ఛానల్స్ ఆ గీత దాటి మరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి
వాళ్ళ ఫోటోలు పక్క పక్కనేసి నిజంగానే ఆడ వీళ్ళు చూసి వచ్చినట్టు చెప్తుండ్రు. ఆడ ఎవరు చెప్పింది లేదు, ఏది లేదు. నిజంగానే జరిగి ఉంటే సిటీ చెప్పింది. సిటీ చెప్పినాక ఏండి ఎందుకు అంత తొందర? ఎందుకు వాళ్ళ జీవితాల్లో ఆందోళన చేస్తారు? వాళ్ళని ఎందుకు బదనాయం చేస్తారు? మీరు ఎవరినో కేటీఆర్‌ని బదనాయం చేయడం కోసం వేరే వాళ్ళని బలి చేస్తుండ్రు. నిజంగా కేటీఆర్‌ని బదనాయం చేస్తే చేసుకుంటారా ఇంకోటా రాజకీయంగా మీకున్న ఎజెండాలో మీరు మోస్తున్న కొన్ని ఆంధ్ర పార్టీలకు సంబంధించినయి ఎలివేట్ చేయడానికో, వాళ్ళని మోయటానికో చేస్తే చేయొచ్చు. కానీ మీరు రాజకీయంగా వేరే విషయాల్లో చేస్తే చేయండి. కానీ కొన్ని వ్యక్తిగతమైన జీవితాలు, మహిళలకు సంబంధించిన జీవితాల్లో అగాధం నింపే విధంగా ఆయన్నెవరినో పిలిచిండని, ఆళ్ళెవరో వచ్చారని, ఏ గెస్ట్ హౌస్‌లో కలిశారని రాస్తే మీరు ఈయన్నే డ్యామేజ్ చేస్తాననుకుంటున్నారు. అంటే మాకేంది ఎవరు డ్యామేజ్ అయితే కేటీఆర్ డ్యామేజ్ కావాలి, ఎవరైనా పర్లేదనుకుంటే ఇక అంతకంటే విలువ తక్కువ లేదు. మీరు అనుకుంటున్నారు కేటీఆర్‌ని మేము ఏదో టార్గెట్ చేసినాం, కేటీఆర్‌ని బదనాం చేయాలి, బురద జల్లాలనుకుంటున్నారని ఆయన మీద బురద అంటిద్దో లేదో కానీ అది రాజకీయ నాయకుడు ఆయన పెద్దగా పట్టించుకోరు. కానీ మీరు ఆ కేటీఆర్‌ని బదనాయం చేయడానికి వాడుతున్న ఫోటోలు, వాడుతున్న పేర్ల వల్ల వాళ్ళ కుటుంబాల్లో, ఆ మహిళల కుటుంబాల్లో అగాధము, ఆందోళన, జీవితాల్లో విషాదం, జీవితాల్లో చీకటి నింపే కార్యక్రమం చేస్తున్నారు. అది మానుకోవాలి. ప్రైవేటు పుస్తకాలు దందా, ప్రైవేట్ స్కూళ్ళలో ఏటా 100 కోట్ల పుస్తకాల వ్యాపారం, ప్రభుత్వ పుస్తకాలకు అదనంగా భారీ ప్రైవేట్ బుక్స్, తప్పనిసరిగా కొనాల్సిందేనని తల్లిదండ్రులపై ఒత్తిడి, నగదు రూపంలో మాత్రమే చెల్లింపులు, రసీదు ఇవ్వరు, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు ఉండవు అని చెప్పి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతారు. ఏమి లిఖితపూర్వకమైన ఫిర్యాదులు ఒకటి కాదు, కొన్ని వందల ఫిర్యాదులు ఉన్నాయి. ఆడ చేసుకున్న చర్యలు. నారాయణ శ్రీ చైతన్య సంస్థలు అయితే డైరెక్ట్గా వాళ్ళ పేరు దానిపైన వేసి నోట్ బుక్స్ల పైన, టెక్స్ట్ బుక్ల పైన వాళ్ళ పేరే, వాళ్ళ స్కూల్ పేరేసి, వాళ్ళ సంస్థ పేరేసి అమ్ముతున్నారు డైరెక్ట్గా డబ్బులకి. 15,000 రూపాయలు ఒక స్టూడెంట్ పుస్తకాలు. అది మీకు తెలుసు, విద్యాశాఖ అధికారులు తెలదా? తెలుసు, కానీ చర్యలు తీసుకోరు. మీరు ఒక మత్తులో ఉన్నారు. ఆ మత్తు వదిలితే కానీ తీసుకుంటారు. ప్రైవేట్ పాఠశాలలో ఏటా పెరుగుతున్న ఫీజులకు పుస్తకాల భారం కూడా తోడు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు నడ్డి విరుగుతుంది. ప్రభుత్వం అధికారిక పుస్తకాలకు అదనంగా వర్క్షీట్ల పేరుతో లెక్కపత్రం లేకుండా తాము ఇచ్చే పుస్తకాలు కొనాలని స్కూళ్ళ యాజమాన్యాలు హుకం జారీ చేస్తుండటంతో తల్లిదండ్రులు మౌనంగా ఆ భారాన్ని భరిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం నిర్దేశించిన పుస్తకాలు, వాటికి తగిన నోట్ పుస్తకాలు కొనుగోలు విషయంలో తల్లిదండ్రులకు పెద్దగా భారం కాదు. ఒక విద్యార్థి గరిష్టంగా ₹1000 లోపు ఖర్చుతో పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేయొచ్చు. కానీ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఎంపిక చేస్తున్న పుస్తకాలు కొనుగోలు చేయాలంటే ఒక విద్యార్థికి ఏడాది పాటు చెల్లించే ట్యూషన్ ఫీజులో కనీసం 3 వంతు భరించాల్సి వస్తుంది. ఇది 1వ తరగతికి అంటే నర్సరీకి 3,600 అట, 1వ తరగతి 4,500, 2వ తరగతి 4,800, ఇట్లా వచ్చేటాలకి ఇది తక్కువ. అసలు ప్రైవేటు పాఠశాల తరగతుల వారీగా పుస్తకాల ధరలు ఇలా ఉన్నాయి, కానీ ఇది కాదు అసలు. ఇవన్నీ ఇంక వీటికి డబల్ ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా చూస్తానుగా. 15,000 రూపాయలు 10th క్లాస్‌కి 7,900 అన్నారు. లేదు, 15,000 రూపాయలు. 9th క్లాస్‌కి 7,660 అన్నారు. కాదు, 15,000 రూపాయలు. 8th క్లాస్‌కి 7,000 రూపాయలు అన్నారు. కాదు, 15,000 రూపాయలు. ఇవాళ నారాయణ విద్యా సంస్థలో, శ్రీ చైతన్యలో 15,000 రూపాయలకు ఒక సంచిలో పెట్టి పుస్తకాలు ఇస్తారు. స్పష్టంగా ఉంది మనకి. మీరు ఇంకా తక్కువేశారు. ఇది ప్రైవేటు పుస్తకాల దందా కాదు, ఈ ప్రైవేటు పుస్తకాల దోపిడీ. ఈ దోపిడీలో ప్రైవేట్ సంస్థలే కాదు, ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారుల దోపిడీ కూడా ఉంది అందులో. వాళ్ళు చూసి చూడనట్టు లంచాల మత్తులో దూకుతూ వదిలేస్తారు. ఈ దందాలో భాగస్వాములు వాళ్ళు. కంచగచ్చిబౌలి భూముల్లో 5 లక్షల జాబ్స్తో ఐటీ పార్క్ అట, పర్యావరణాన్ని కాపాడుతాం అని చెప్తుండ్రు. మరి అది హైకోర్టులో, సుప్రీంకోర్టులో చెప్పి తొందరగా ఇచ్చి 5 లక్షల జాబులు ఇస్తే బాగు. ఈ పొలిటికల్ ప్రకటనలు చేసి కోర్టులో పెండింగ్ ఉన్న కేసుని క్లియర్ చేయించుకోలేని పరిస్థితి. ఎమ్మెల్యేల ఫిర్యాదుపై మీరేమంటారు? వారంలోగా చెప్పండి. కొండామురళికి క్రమశిక్షణ కమిటీ ఆదేశం. అంతకుముందు 6 పేజీల లేఖ ఇచ్చిన కాంగ్రెస్ నేత తన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవద్దని వినతి. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ విభేదాలపై వారంలోగా నిర్ణయం. మల్లు రవి చెప్తుండు. క్రమశిక్షణ సంఘం చైర్మన్ నిన్న పిలిచిండు కొండామురళి గారిని. ఎమ్మెల్యేలు మీ పైన ఫిర్యాదు చేశారు, కొండా సురేఖ పైన, కొండామురళి పైన, వరంగల్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఏమంటారు, ఇది అబద్ధం అంటాడు ఆయన. వాళ్ళు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారంటే అబద్ధం అనబోదే, నిజమే సార్ అంటాడు. దానిపైన ఏం చర్య తీసుకుంటారో, ఏం చెప్తారో చెప్పండి అని వారం రోజులు గడువు ఇచ్చారట. దానికి ఆ నోటీస్ కంటే ముందే ఈయన ఒక 6 పేజీల లెటరు, అంటే ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏందనే విషయాలను ఏదో కొన్ని పీసీసీకి పంపిండట, క్రమశిక్షణ సంఘానికి, కొండామురళి. ఇది ఆంధ్రప్రభ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.